ఇవాళ నేను వేసినటువంటి వెజిటేబుల్ గార్డెన్‌ని మీకు చూపిస్తాను రండి. హలో ఎవ్రీవన్, నేను వేసినటువంటి తోటని ఇవాళ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. ఇవాళ బయటకు వెళ్తున్నామని చెప్పి ఇక్కడ కాసినటువంటి వెజిటేబుల్స్ మొత్తం కోద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరం వెజిటేబుల్స్ కోసం డైలీ మనీ ఖర్చు పెట్టుకుంటూనే ఉంటాము. ఇదే మనకు నచ్చినట్టుగా మనం ఇంట్లోనే వేసుకున్నామంటే మనం డబ్బులు ఖర్చు పెట్టవలసిన పని ఉండదు. 10 రూపాయల సీడ్స్ ప్యాకెట్స్తో మనం డైలీ ఏదో విధంగా కర్రీ చేసుకోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి నేనేమనుకున్నాను అంటే, ఇంతకుముందు కూరగాయలకు కూడా కొంచెం అటు ఇటుగా ఉంటునింది. నేను ఒకటి అనుకున్నాను, ఇంట్లోనే వేస్తే సరిపోద్ది కదా, ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాల్సిన పని ఏంటి అని. ఫైనల్గా ఒక 3 months బ్యాక్ ఇక్కడేం లేదండి, ఎంటీ ప్లేస్ ఇదంతా. నేను ఏదో ఒకటి వేద్దాము అనుకొని ఇదంతా ఇక్కడ నీట్గా క్లీన్ చేసుకొని ఇవన్నీ వేసాను. ఇక్కడ సొరకాయ చెట్లు, మునక్కాయ చెట్లు, ముల్లంగి, ఇది వచ్చి వంకాయ చెట్టు, ఇవి బీరకాయ చెట్లు అండి. ఇది బీరకాయ, ఇది బెండకాయ చెట్లు, ఇది గోంగూర వేసాను ఇంతకుముందు. ఇక్కడ బాగా వచ్చింది. మేము ఇంట్లో ఉన్నాము కానీ ఆవు వచ్చేసి మొత్తం తినేసింది, మేము చూసుకోలేదు. అది మా మిస్టేకే. సరే, నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్త పడి ఇంకా నీట్గా కట్టాను. ఇక్కడంతా ఏమీ రాకుండా ఇన్సైడ్కి. ఇది వచ్చి సొరకాయ చెట్టు అండి. సొరకాయ మీకు చూపిస్తా చూడండి, ఎంత పెద్ద కాయలు కాసాయో. నేను కూడా అనుకోలేదు ఇంత కాస్తాయని కూడా. చాలా పెద్ద కాయలండి. నీట్గా చూపిస్తా, వెయిట్. ఇప్పుడు నేను సొరకాయ చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్దదో. ఇదండి ఇంట్లో నేను వేస్తే కాసినటువంటి కాయలు ఇవి. సొరకాయలు 2-3 కాసాయి, ఒకటి ఆల్రెడీ వండేసాము. చూడండి ఎంత పెద్దగా కాసాయి ఇంట్లో, చాలా పెద్దగా అండి బాబు. ఇంకోటి చూపించాలండి, సొరకాయలు అని చెప్పాను కదా 2 కాసాయని. వీటిలో ఒకటి కట్ చేసి చూశాను, చూడండి కట్ చేస్తే ఎలా ఉన్నాయి ఇవి. ఇవి పురుగు పట్టేసి లోపల మొత్తం ఒక కాయ మొత్తం డ్యామేజ్ అయిపోయింది సగం వరకు. చూడండి ఇవన్నీ అలానే అయిపోయాయి. ఇవన్నీ ఒక కాయ అండి, ఇది పెద్ద కాయ. ఇంకో కాయ మాత్రం బాగుంది. అంటే ఈ మధ్యన ఎందుకు ఇట్లా అయినాయి అంటే, ఇవి మందు కొట్టలేదండి సరిగ్గా. 2 times కొట్టాను నేను మందు కొట్టడం వల్ల ఏంటంటే చాలా వరకు ఆ కాయ మొత్తం అందుకే పోయింది మందు కొట్టగా. నేనేం చేశానంటే, పురుగు పడుతుందని చెప్పేసి గోతంలో పెట్టి కట్టి పెట్టాను అనమాట. కంటే కట్టలేదు, కొంచెం లూజ్గానే వదిలాను, కానీ ఫైనల్గా అలానే పోయింది. ఇంకో కాయ మాత్రం బాగా వచ్చింది. మీకు బీరకాయలు చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఇంట్లో వేస్తున్నట్టే అండి. బీరకాయలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఇవన్నీ ఇవే. ఇది వచ్చి సొరకాయ అండి, ఇవన్నీ కూడా బీరకాయలు ఇవే. ఇప్పుడు బెండకాయలు ఇక్కడ కాల్సినట్టు అన్నీ కోయాలండి. బయటకు వెళ్తున్నాం, ఇవన్నీ తీసుకెళ్ళి మా మామయ్య వాళ్ళకి ఇద్దామని చెప్పి అన్నీ కోస్తున్నాం. ఇప్పుడు టైం ఏమో 10 అయిపోయింది. తొందరగా కోసేసుకొని రెడీ అయ్యి వెళ్ళడమే. బెండకాయలు చూపిస్తా చూడండి, కాయలు మొత్తం హైలైట్గా వచ్చాయండి. ఇంత పెద్ద కాయలు టైప్ వచ్చాయంటే ఇవన్నీ అవే బెండకాయలు ఇవన్నీ. ఇంకొక బీరకాయలు చూపిస్తా చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో. ఇది ఒకటైతే ఇది ఇంకా పెద్దవి ఎంత చూడండి ఎలా కాసిందో ఇది. ఫైనల్ ఇదండి నేను వేసినటువంటి తోట. ఇంట్లో ఏమేం చెట్లు వేసాను అనేది చెప్పలేదు, ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. ఇది వచ్చి వంకాయ చెట్లు అండి, ఇవి వచ్చి సొరకాయ చెట్టు, ఇది మొత్తం అల్లేసింది పూర్తిగా రౌండ్ ఆఫ్. ఇవన్నీ బెండకాయ చెట్లు. ఈ పక్క కూడా వేసాను వంకాయ చెట్లు, అవి కూడా వచ్చాయి. ఇవి చిక్కుడు చెట్లు అండి. ఇవేందో వద్దామా లేదా అన్నట్టుగానే ఇంకా కూడా అట్లానే ఉన్నాయి. ఇవి వచ్చి బెండకాయ చెట్లు, ఈ పక్క బెండకాయ చెట్లు. ఇది వచ్చి గోంగూర చెట్లు.
ఇవి వచ్చి టమాటా చెట్టు ప్లస్ మునక్కాయ చెట్లు కూడా వేశానండి ఇక్కడ. ఇది వచ్చి నేను తీసుకొచ్చి పక్కన ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటి అరటి చెట్టుని తీసుకొచ్చి ఇక్కడ వేసాను. ఇది కూడా సూపర్ వచ్చేసింది చాలా తొందరగానే. ఇవి కూడా వంకాయ చెట్లు అండి. ఇదంతా బీరకాయ చెట్టు. ఇక్కడ మేము చిక్కుడు చెట్లు వేసాము. ఇక్కడ ఏమైందంటే ఆవులు తినేసాయండి. ఇక్కడ ఆవులు ఎక్కువ వస్తుంటాయి, అందుకని తినేసాయి చాలా వరకు. ఓకే అండి, ఇది ఫైనలీ మా వీడియో. అన్నీ అయితే కోసేసామండి. ఫైనల్గా ముల్లంగి తీయాలి. ఇవేంటంటే సరిగ్గా రాలేదు, కొంచెం చిన్నగా వచ్చాయి. ఇవి డైరెక్ట్గా పెరిగి తిరిగిపోతాయి అని చెప్పేసి ఫుల్గా వాటర్ పోసేసి కొంచెం నానుతుంది కదా, అప్పుడు తీస్తే బెటర్ అండి. కాయ డ్యామేజ్ లేకుండా వస్తుంది మనకి.